నాకు చాలా మేలు చేశారు. ఆ అమ్మవారి దయ వల్ల మీరు సంతోషంగా ఉండాలి. నా వాళ్ళంతా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండక ఏం చేస్తాను? ఉంటారమ్మా. నీ వాళ్ళంతా ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ఉండాలనే కాపాడుకున్నాను. కళ్యాణం జరిపించడానికి మీరు పెట్టిన ఘడియలు దాటిపోతున్నాయి. ఇక మొదలు పెట్టండి. చేసేవారు, చేయించేవారు, చేయించుకునేవారు అందరూ ఉన్నారు కదా. అమ్మా విమలమ్మ గారు, కళ్యాణం మొదలు పెడదాం. ముహూర్తం మించిపోతుంది. అలాగే పంతులు గారు. పంతులు గారు, మీరేమో ముహూర్తం సమయం మించిపోతుంది అనటం, పాపం విమలమ్మ గారేమో అలాగే పంతులు గారు అనటం బాగుంది, చాలా బాగుంది. ఇదిగో అమ్మాయి, నువ్వొచ్చినప్పట్నుంచి ఏదో ఒక రకంగా ఈ కార్యక్రమాన్ని ఆపాలని ప్రయత్నం చేయాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. ఇది ఎంత మాత్రం సబబు కాదు. అయ్యో, నేనెందుకు ఆపాలని చూస్తాను? దానికదే ఆగిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు ఆగిపోతుంది? నేను చెప్పడం ఎందుకులే, అదే ఆగిపోతుంది అని అనుకున్నాను. కానీ నా నోట వినాలి అని మీరింతలా ఆశపడుతుంటే నేను మాత్రం ఎలా కాదనగలను? చూడరుందతి, నా మీద అక్కస్తో ఇప్పటిదాకా చాలా మాట్లాడావు. ఇక నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు. ఇక నువ్వు బయలుదేరు. బాగుంది, చీర వచ్చింది, మిస్ అయిన వాళ్ళు తిరిగి వచ్చారు. వెరీ గుడ్. కానీ కళ్యాణం జరిపించటంలో దంపతులు కూర్చోవాలి కదా, అదెవరో? కృష్ణమ్మ కూర్చుంటుందా? విమలమ్మ కూర్చుంటుందా? లేక పెళ్లి కాని సంయుక్త వారాహిలు జరిపిస్తారా? ఎవరు జరిపిస్తారు కళ్యాణం? ముందు అది తేల్చుకోండి. ఏంటి అందరూ సైలెంట్ అయ్యారు? ఎవరు మాట్లాడరేంటి? సమాధానం చెప్పండి. ఈ కళ్యాణం ఎవరు జరిపించాలనేది ఆ అమ్మవారి నిర్ణయం. ఎవరి చేతులతో జరిపించాలో అమ్మవారికి తెలుస్తుంది. అయితే అమ్మవారిని వచ్చి చెప్పమను, కళ్యాణం ఎవరు జరిపిస్తే బాగుంటుంది అని. నేను జరిపిస్తాను. నేను జరిపిస్తాను. ఎప్పటి నుంచో ఇలా కళ్యాణం జరిపించుకోవాలని కోరిక. మీరు సరే అంటే
అనుకుంటున్నానా? ఇది అమ్మవారి నిర్ణయం అనుకుంటాను. నాలుగు లోకాలు పాలించు అమ్మ, భక్తులను కాపాడనిదురపోదమ్మా. కనపడకుండా పోయిన మా పిల్లల్ని మీరే కాపాడి తీసుకొచ్చారు. అంతకన్నా అర్హత ఇంకేముంటుంది? నిర్నిద్ర నేత్రమై దిక్కులను చుక్కలను కాచుకలు మామలను ఒక మంచి మనసున్న ఆవిడలా ఇలా ముందుకొస్తుంటే అంతకన్నా ఇంకా కావాల్సిందేముంటుంది? మూడు కన్నుల వాడి సాక్షి. ఒక మంచి మనసున్న మీరు ముందుకొచ్చి జరిపిస్తాను అంటే మేం కాదంటామా అమ్మా? అలాగే కానివ్వండి. మీరొచ్చారు సరే, మరి మీ ఆయనెక్కడా? అనుమతి ఇచ్చారుగా, వస్తారు చూడండి. పెనిమిటి, లగ్గం చేసుకుందాం రా. మదరగొట్టు టమరుకాన్ని దంచి కొట్టు అంట దిక్కులదిరగట్టు తాండవేశ్వర. మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు, గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వర. జయ శంకర, జయ 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 శంకర, నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. జయ శంకర, శివ 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 శంకర, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. ఏంటి రేణు, ఏదో దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయా? మీతో పెళ్లి పీటలపై కూర్చోవాలని మనసు కోరుకుంటుంది స్వామి. సఖితో కళ్యాణమా? నేను సిద్ధమే. మరి సంకల్పం ఎవరి మనసును కలిగించావో తెలుసుకోవచ్చా? తప్పకుండా స్వామి, పదండి. ఈ అవకాశం కోసమే కదా నేను ఎదురు చూశాను. నీతో కళ్యాణం అంటే నాకెప్పుడూ సంతోషమే. అద్గది మాటంటే. అమ్మా, కళ్యాణానికి సమయం అవుతుంది, పదండి. పదండి. ఏంటి అరుంధతి గారు, చీరపోయింది కృష్ణమ్మ వల్లనే? సంయుక్త వారాహిలు కనిపించకుండా పోయారు అంటే కృష్ణమ్మ వల్లనే? అసలు పెళ్లిపీటల మీద కూర్చొని
ఎవరు కళ్యాణం జరిపిస్తారు అని, అన్నీ మా కృష్ణమ్మ వల్లనే జరుగుతున్నాయి అని నిరూపించాలనుకున్నావు. అందరిలో అవమానించాలి అనుకున్నావు. కానీ ఈరోజు ఈ కళ్యాణం ఇంత అద్భుతంగా అంగరంగ వైభవంగా జరగడానికి కారణం కృష్ణమ్మే అని ఒప్పుకునే ధైర్యం ఉందా? కృష్ణమ్మని క్షమించమని అడిగి కళ్యాణం చూసి తరించి వెళ్ళొచ్చు. అలా కాదు, నేననుకున్నది ఏదీ జరగలేదు, అవమానించబోయి అవమానించబడ్డాను అని నువ్వు అవమానంతో తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అమ్మవారు ఎవరి చేత కళ్యాణం జరిపించుకోవాలా అని నిర్ణయించుకునేది ఆ అమ్మవారే. ఇలాంటి శుభకార్యంలో పాల్గొనాలి అంటే మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండాలి. కానీ ఆ ప్రశాంతత ఈరోజు నీ మొహంలో ఉండదని నాకు అర్థమవుతోంది. ఇక నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరచ్చు. మంచి చెయ్యాలి అనుకుంటే మనకు మంచే జరుగుతుంది. అవమానించాలి అనుకుంటే అవమానమే మిగులుతుంది. పద వెళ్దాం. అక్క, పదక్క, కళ్యాణం జరిపిద్దాం. హాయ్ వాసు. హాయ్ అండి. ఏంటి, రాత్రి వెళ్ళినవాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా? దానికి కారణం మా వాసు. హలో. హలో బ్రో, నేను చరణ్ని. చరణ్ గారు చెప్పండి. ఏం లేదు, స్కూలుకు సంబంధించి ఒక చిన్న విషయం గురించి వారాహి గారికి కాల్ చేశాను. తను లిఫ్ట్ చేయడం లేదు. తను మీ దగ్గర ఏమైనా ఉందేమోనని. చరణ్ గారు, యాక్చువల్లీ వాళ్ళిద్దరు కనిపించట్లేదు. వాళ్ళ కోసమే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అవునా? వారాహి సంయుక్తలు కనిపించడం లేదా? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. అలాగే, సరే. అది జరిగింది. నువ్వెంత కంగారు పడొచ్చావో అర్థమవుతుంది. సమయానికి కళ్యాణానికి వచ్చావు. అమ్మవారు అంత మంచి చేస్తుంది. పదండి పదండి. పదండి.
అమ్మా, మీరు అనుకున్నట్టుగానే అమ్మవారి కళ్యాణం బాగా జరిగింది. ఇక మిగిలింది బోనాలు సమర్పించుకోవడం. ఆ ఏర్పాట్లో మీరు ఉండండి. అలాగే పంతులు గారు. వారాహితో ఒక్కసారి మాట్లాడదామంటే అస్సలు వీలు పడ్డం లేదు. యాక్చువల్లీ నేను ఇది ఈ లొకేషను బ్రో. ఏంటి బ్రో మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అది ఏంటి విషయం? ఏం లేదు బ్రో.
ఏం లేదు. ఓ మాట్లాడాలా? అవును బ్రో. నో 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 నో, అలాంటిదేం లేదు బ్రో. అయినా నేనేం మాట్లాడతాను తనతో? సరే, ఏదో నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో హెల్ప్ చేద్దామని వచ్చాను బ్రో. సరే కానీ బ్రో 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 ఏంటి వెళ్ళిపోతున్నావు ఏంటి? అవసరం లేదన్నావు కదా. లేదు కానీ ఏమండి వారాహి గారు? వారాహి గారు మీరు ఇటు రండి. రండి రండి రండి. సరే, మీరు మాలకడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి ప్రపోజలా? ఇంకా ఫ్రెండ్షిప్ అవ్వలేదు బ్రో. మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ బ్రో. బ్రో అదేంటి సార్, వాసుగారు నన్ను పిలిచి ఆయన వెళ్ళిపోతున్నారు? అది ఆయనకి ఏదో ఫోన్ కాల్ వచ్చింది. అవునా, సరే మరి నేను వస్తాను సార్. వారాహి గారు ఒక్క నిమిషం. చెప్పండి సార్. అది 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 చెప్పండి సార్. ఏం లేదు, అంతా ఓకే కదా? ఎందుకలా అడుగుతున్నారు? అంటే అదే కిడ్నాప్ అది అంతా గందరగోళం అయింది కదా. అంతా ఓకే సార్, అక్కడ చాలా పనులున్నాయి, నేను వస్తాను. వారాహి హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా వినని కలవరమే సుమశరమా. ఏంటి విమలక్క, అంతా నువ్వనుకున్నట్టే కళ్యాణం బాగా జరిగింది కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు కృష్ణ, ఈ బోనం సమర్పించాల్సింది మా సమ్యు అయినా తను తమ్ముడికి కర్మకాండ చేయడం వలన ఆ బాధ్యత అమ్మ నాకప్పగించింది. కానీ నీకు వారాహి బోనం ఎత్తుతుంది, మరి నాకు బోనం ఎవరెత్తుతారు? అన్నీ దగ్గరుండి చేసిన సమయం చివరకు ఇక్కడ కూడా వెనక ఉండాల్సి వస్తుందని బాధగా ఉంది. బోనం నీకు ఎవరు ఎత్తినా అది సమయం కోసమే కదా, తను బాగుండాలనే కదా. అదేంటి, బోనం నా కోసం సమర్పించడం ఏంటి? నేను బాగుండాలని ఎందుకు? ఇప్పుడు నాకేమైందని?
అదేనమ్మా, నువ్వు బాగుండాలి అంటే నీకేదో అవుతుందని కాదు. విమలక్క ఏది చేసినా మీ కుటుంబం బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్తుంది కదా, అందుకే అలా అన్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను కిడ్నాప్ చేసి వాళ్ళకు అప్పగించలేకపోతున్నాను. ఆ బాస్ ఎవరో వాళ్ళ ముందు నేను చేతకాని దద్దమలా ఉండిపోయాను. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా నిన్ను ఒక్కదాన్నైనా వాళ్ళకు అప్పచెప్పి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఇంకా నువ్వు దీని గురించి ఆలోచించకక్క. అమ్మవారికి బోనం సమర్పించటం ముఖ్యం. నీ తల మీదకు ఎవరు ఎత్తారన్నది ముఖ్యం కాదు. ఏమండి, కాస్త ఇటు వస్తారా? ఈవిడ తల మీదకి కాస్త బోనం ఎత్తుతారా? అయ్యో, అదేమంత భాగ్యం అమ్మా, ఎత్తుతానమ్మా. ఏది బోనం? అదిగోండి. అబ్బా, అయ్యో, అయ్యో, ఆంటీ, ఆంటీ, ఏమైందండి? ఏమైందండి? ఆంటీ, ఏమైంది? ఏమైందండి? ఏమైందండి? ఈరోజు టైం అస్సలు బాలేదు. మార్నింగ్ నుండి ఏది చేసినా తేడా కొడుతుంది. ఏం చేయాలి అసలు? ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా? ఏమైందండి? మెడికల్ ఎమర్జెన్సీ. డాక్టర్, జరగండి జరగండి జరగండి. మీరు? నేను డాక్టర్ శ్యామ్ సుందర్ని. తీసుకురండి, త్వరగా తీసుకురండి. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నథింగ్ టు వర్రీ, షీఈ్ ఆల్ రైట్. ఏదో అలసిపోయి పడిపోయిందంతే. సమయానికి దేవుళ్ళ వచ్చారు. మిమ్మల్ని స్వయంగా అమ్మవారే పంపించారేమో. నాదే ఉందండి, నేను బయలుదేరతాను. అక్క, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను.
ఈ సంయుక్తి ఏంటి అందరిని వదిలి డాక్టర్ వెనకాల వెళ్తుంది? ఏమైనా అనుమానం వచ్చిందా? ఇప్పుడు కానీ ఈ సమస్య డాక్టర్తో మాట్లాడిందంటే ఆ భరద్వాజ్ చావు సూసైడ్ కాదు, మర్డర్ అని తెలిసిపోతుంది. ఇతన్ని కలవనివ్వద్దు, అస్సలు కలవనివ్వకూడదు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, అయ్యో డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఇదేంటి ఆ డాక్టర్ వెనకాల ఫాలో చేస్తూ వస్తుంది? అలా ఇలా వస్తుంది? ఆ రోజు ఆ కోటు వేసుకుని భరద్వాజ్ గారిని చంపింది నేను కదా. ఇది వెళ్ళి ఇప్పుడు ఆ డాక్టర్ గారితో మాట్లాడితే? ఏమండి డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఆ మాటల్లో వాడు ఆ రోజు నేను హాస్పిటల్లో లేను, లీవ్లో ఉన్నానని చెప్పేస్తే అప్పుడు ఇది తీగలాగుతుంది, డొంకంతా కదులుతుంది. అమ్మో, మా నాన్న దీని గురించి ఆల్రెడీ చెప్పాడు. ఇది పెద్ద కంచని. నో, దీన్ని డాక్టర్ గారితో కలవనివ్వకూడదు. కలవనిస్తే నాన్న నన్ను చంపేస్తాడు. డాక్టర్ గారు, అయ్యో ఏమండి? షిట్! బా, ఈ డాక్టర్ గారు ఎటు మిస్ అయ్యారు? ఎవరు? ఏం కావాలి? నోరు తెరిచావంటే పీక కట్టయిపోతుంది. రే డాక్టర్, చెప్పండి, మీకేం కావాలి? రేయ్, ఆ రోజు భరద్వాజ్ గాడు రోగంతో నేచురల్ గా చచ్చాడని అందరూ అనుకుంటున్నారు. నీ కోటేసుకొని డాక్టర్ లాగా నీ ప్లేస్లోకి వెళ్ళి నేనే వాడిని చంపానని ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు వాళ్ళ నాన్నకు ట్రీట్మెంట్ చేసావని సంయుక్త నిన్ను గుర్తుపట్టింది. ఇప్పుడు నీతో మాట్లాడాలనుకుంటుంది. తను నీతో మాట్లాడితే నువ్వు ఆ రోజు లీవ్లో ఉన్నావని తెలుస్తుంది. లేదు, చెప్పను. నేనెవరికి చెప్పను. నోర్మయ్, నువ్వు చెప్పకపోవడం కాదు, ఇక్కడి నుంచి చెక్కేయడమే మంచిది. చెక్కేయడమా? నువ్విక్కడే ఉంటే ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పటికైనా నాకు డేంజర్. అందుకే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే, వెళ్ళిపోతా. ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతా. రేయ్, ఇంటికి కాదురా ఈడియట్, ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోవాలి. ఊరు వదిలేస్తే నా ప్రాక్టీస్ కోసం ఆలోచిస్తే ప్రాణాలు పోతాయి. వద్దు, వెళ్ళిపోతాను. ఈరోజే వెళ్ళిపోతాను. పో. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళే వరకు నీ వెనుక నా మనుషులు తిరుగుతూనే ఉంటారు. అంతలోపు నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్తావా? ఇప్పుడే వెళ్ళిపోతాను. పో. అంటే భరద్వాజను వీళ్ళు చంపేశారా? లేదంటే భరద్వాజ బతికే ఉండేవాడా? ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. అవును, ఇప్పుడే చెప్పాలి, అందరికీ చెప్పాలి.
రేయ్, డాక్టర్ లాగా నీ ప్లేస్లోకి వెళ్ళి నేనే వాణ్ణి చంపానని ఎవ్వరికీ తెలియకూడదు. కృష్ణ హ, అక్క ఏమైంది కృష్ణ? అక్క అదే ఇక్కడ నాకు తెలిసిన నిజం నీకు చెప్పాలనుకున్నాక అది మీరు విన్నాక పరిస్థితులు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఏంటి కృష్ణ ఇది? హ? అది ఏమైనా కానీ పర్వాలేదు చెప్పు. ఎందుకంత బాధపడుతున్నావు? అమ్మా అంతా ఓకే కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? ఏమైందంటీ? కృష్ణ అసలేం జరిగిందమ్మా? నిజం చెప్పు. అక్క భరద్వాజని తమ్ముడు తమ్ముడు తమ్ముడికేమైంది? భరద్వాజ మీరనుకున్నట్టు ఆత్మహత్య చేసుకోలేదు. మరి అదే హత్య హత్య. రే డాక్టర్, ఆ రోజు భరద్వాజ్ గాడు రోగంతో న్యాచురల్గా చచ్చాడని అందరూ అనుకుంటున్నారు. నీ కోట్ వేసుకొని డాక్టర్ లాగా నీ ప్లేస్లోకి వెళ్ళి డాక్టర్ డాక్టర్ ఏం చేస్తున్నారు మీరు? డాక్టర్ డాక్టర్ నేనే వాణ్ణి చంపానని
ఎవ్వరికీ తెలియకూడదు. మన భరద్వాజ్ని హత్య చేశారు. ఏమంటున్నావు కృష్ణ? తమ్ముడు హత్య ఏంటి? అవునక్క, భరద్వాజ్ని హత్య చేశారు. భగవంతుడా, నా తమ్ముణ్ణి చంపడం ఏంటి? ఎవరికి పుట్టిన దుర్బుద్ధిది? ఏమైందమ్మా? వాసు, నా తమ్ముణ్ణి చంపించేశారట్రా. నా తమ్ముణ్ణి చంపేశారు. ఈ లోకం దృష్టిలో నా తమ్ముణ్ణి ఒక నేరస్తుణ్ణి చేసి ఆత్మహత్య చేసుకున్న పిరికివాణిలా ముద్రించేశారు. అయ్యో దేవుడా! సంయు, అమ్మ సంయు, మీ నాన్నని చంపేసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. మీ నాన్న తనకు తానుగా ప్రాణాలు తీసుకోలేదమ్మా, చంపేశారు.